ఈనాటి హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి హైదరాబాద్ డివిజన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సుదర్శన్ గారికి, అలాగే డైనమిక్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ డివిజన్ సిఏ గారికి, ట్రెజరర్ దేవేందర్ గారికి, మరియు ఆల్ ఇండియా డిఆర్పి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సింగారం శ్రీనివాస్ గారికి, ఆల్ ఇండియా ట్రెజరర్ శ్రీ శ్రీరామ్ గారికి, ఆల్ ఇండియా ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ శ్రీ బిఎన్ చారి గారికి, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ డిఆర్పి శ్రీ ఎంఎస్ కోటి గారికి, ఫార్మర్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి జోనల్ కౌన్సిల్ లీడర్స్, డివిజన్ కౌన్సిల్ లీడర్స్, హైదరాబాద్ డివిజన్ ఆఫీస్ బేరర్స్, బ్రాంచ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్. నిజంగా ఈరోజు 23rd అంటే కరెక్ట్ 1 month కంప్లీట్ చేసి ఒక 6 days లోపలనే ఒక విజయోత్సవ మీ అందరం మీద పార్టిసిపేట్ చేయలేదు, కానీ లాస్ట్ ఈ మంత్ చేస్తున్నాడు ఒక సక్సెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సక్సెస్ మీటింగ్లో అన్నిటికంటే ముఖ్యంగా రివ్యూ చేసుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు అసలు ఇంత మంచి జనరల్ బాడీ మీటింగ్ జరిగిన తర్వాత కూడా ఒక లీడర్గా ఏంటి అని అంటే ఇవాళ ఫస్ట్ ఈ మంత్ ఎండింగ్ వరకే ఐఆర్టీఏ ఏదైనా బాంబు పేలుస్తుందేమో అన్నటువంటి డౌట్ ఉంది. ఈ 30 తారీఖు లోపలనే, ఎందుకంటే మన 14వ తారీఖు నాడు వాళ్ళు ఒక ఇంటర్వ్యూగా ఐఆర్టీఏ చేయాలని చెప్పాడు. ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ ఎల్ఐసి కాదు, మొత్తం ఇన్సూరెన్స్ ఏజెంట్ యొక్క కమిషన్స్ ను మేము దాన్ని కంప్లీట్ రివైజ్ చేసి ఒక దాని ఏమంటారంటే ఒక డ్రాఫ్ట్ కాపీ కన్సల్టేషన్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటి ఇప్పటికి మేము 3 లెటర్స్ 3 రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ఎల్ఐసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎల్ఐసి నుండి 2 ఫార్మర్ ఎండి ఫార్మర్ ఈడీ మార్కెటింగ్ కూడా దీని మీద ఫోకస్ పెట్టి కొన్ని ఆర్టికల్స్ కూడా రాశారు. ఫైనాన్షియల్ న్యూస్ పేపర్ హిందూ అండ్ బిజినెస్ స్టాండర్డ్స్ పేపర్లలో అది పబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఐఆర్డీఏ కూడా పంపించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా పంపించడం జరిగింది. దీని మీద చర్చ జరుగుతుంది. రేపు ఏం జరుగుతుంది అనేటువంటి భయాందోళనలో మనమే కాదు, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇవాళ ఉన్నాయి. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో ఏం జరుగుతుందనేటువంటి పరిస్థితిలో అందరూ ఉన్నప్పుడు నేను మొన్న రీసెంట్ గా ఒక 5-6 రోజుల క్రితం నేను మన మేనేజింగ్ డైరెక్టర్స్ తోటి ఫార్మర్ మేనేజింగ్ డైరెక్టర్స్ తో మాట్లాడినప్పుడు ఒక్కసారి యూపీ ఇంటెన్స్ మళ్ళీ, ఎందుకంటే ఐఆర్డీఏ వాళ్ళు మళ్ళీ వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుందా ఏమవుతుందో అర్థమవుతుందో ఒకసారి మీరు అలర్ట్ మీద ఉండాలని చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా మన దగ్గర ఉన్నటువంటి సెంట్రల్ ఆఫీస్ లో హయ్యర్ మేనేజ్మెంట్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఒక మాట చెప్పారు. ఎందుకంటే బహుశా ఎల్ఐసి ఏజెంట్లకు ఆ పరిస్థితి రాకపోవచ్చేమో, అయినా మేము కూడా ఐఆర్డీఏకి స్ట్రాంగ్ గానే మేము ఇచ్చాము. ఎందుకంటే మనం ఏదైతే చేయాల్సిందో మనం వివిధ లిమిట్స్ లో ఉన్నాము, ఆ పరిస్థితి రాకపోవచ్చేమో, కానీ మేము కూడా ఆలోచిస్తా ఉన్నాం, ఎదురు చూస్తా ఉన్నాం ఏం జరుగుతుందో. ఎలాంటి పరిస్థితి వచ్చినా మేము మాత్రం ఎల్ఐసి మేనేజ్మెంట్ ఎల్ఐసి ఏజెంట్ సపోర్టింగ్ ఉంటుందని ఒక మాట మాత్రం చెప్పడం జరిగింది. అయితే రేపు రెగ్యులేషన్స్ లో ఐఆర్డీఏ ఈ మంత్ ఎండింగ్ ప్రతిరోజు వాచ్ చేస్తా ఉన్నాను ఏ టైంలో ఏం పబ్లిష్ అవుతుందో. బట్ అఫ్ కోర్స్ మనకు అది పబ్లిష్ అయిన తర్వాత మనకు ఒక అవకాశం ఇచ్చేది ఏంటంటే, ఈ అవకాశం ఏంటంటే ఆ యొక్క కన్సల్టేషన్ పేపర్ మీద మనం కూడా మన యొక్క ఒపీనియన్స్ చెప్పుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన ఒపీనియన్స్ ఎట్లా మనం చెప్తాం. కాబట్టి ఒకవేళ ఆ కన్సల్టేషన్ పేపర్ లో నేను మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది, ఒకవేళ అదే కనుక మా ఏజెంట్ కనుక కమిషన్ కనుక తగ్గినట్టయితే ఈసారి మేము వెనకపోదు ఐఆర్టీఏ ఆఫీస్ ఒకట కొన్ని లక్షల మంది ఏజెంట్లు ధర్నా చేస్తారు. నిజంగా అంత రెడీ ఉన్నారా? కాబట్టి నేను దేవుడిని ఒకరే కోరుకుంటున్నాను, మనకు ధర్నా చేసే పరిస్థితి రావద్దని. తర్వాత ఐఆర్టీఏ కూడా అలాంటి డిసిషన్ తీసుకోవాలనేటువంటి ఆలోచనలో మనం ఉన్నాం. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే నేను కూడా ఇప్పటి వరకు గ్యారెంటీ ఇవ్వలేదు. మీరు ఎంతైతే ఆలోచిస్తున్నారో దానికంటే ఎక్కువ నేను ఆలోచిస్తున్నా. కొంత మనసులో భయం కూడా నాకు కూడా ఏర్పడ్డది. ఏంద్రా నాయన, ఖచ్చితంగా దీని మీద మనం వెనకపోయేది లేదు ఫ్రెండ్. ఎట్ ఎనీ కాస్ట్ డూ ఆర్ డై. అవసరం అనుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనుకాడే ప్రశ్న లేదు. సో మేనేజ్మెంట్ మాత్రం ఆ పరిస్థితి రాదు అనేటువంటి మాట అయితే నాకు చెప్పడం జరిగింది.
చూద్దాం ఎంతవరకు వస్తుంది. రెండోది వచ్చిన తర్వాత ఈ యొక్క బీమా సుఖం అనేటువంటి పాలసీ వస్తుంది. బీమా సుఖం అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ వస్తుంది. అంటే ఆల్ పాలసీస్ అంతా ఎలక్ట్రానిక్ రూపంలో అమ్మొచ్చు, అంటే ఆన్లైన్ లో అమ్మొచ్చు. దానికి ఆన్లైన్ లో డిస్కౌంట్ పాలసీ వస్తుంది. కాబట్టి ఎంతమంది పాలసీ ఉంటారు ఇవన్నీ కొంత జరుగుతా ఉంది. ఇమీడియట్ గా లైఫ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అది లేదు. రేపు సెప్టెంబర్ నుండి జనరల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ వస్తాయి బీమా సుఖంలో అని అంటున్నారు. ఒకవేళ బీమా సుఖం వచ్చిందనంటే ఖచ్చితంగా అది వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది, గెజెట్ పబ్లికేషన్ చేసింది 3-4 ఏళ్ళ కానీ అవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఉంది, బీమా సుఖం వస్తుంది అని. ఒకవేళ బీమా సుఖం వచ్చిన తర్వాత మన ఏజెంట్ల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి బీమా సుఖం వచ్చినా మీరు చూడండి, 25 సంవత్సరాల క్రితం ప్రైవేట్ కంపెనీస్ వచ్చిందే ఎల్ఐసి పని గోవిందా అయిందా? అలాగే ఆ రోజు 9,740 కోట్ల రూపాయల ప్రీమియం చేస్తే మొన్న గత సంవత్సరం 2,60,000 కోట్ల ప్రీమియం చేశాం. అంటే ఎన్ని స్టేజ్లు పెరిగాం మనం? ఎన్ని స్టేజ్లు ఎల్ఐసి పెరిగింది చూడండి. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత మనము ఒక హెల్తీ కాంపిటీషన్ కనుక ట్రీట్ చేసేసి మనం దాన్ని ఎదుర్కొన్నాం, ఛాలెంజెస్ ఫేస్ చేసాం, మనం అలా అదే విధంగా ప్రొఫెషనల్ గా మనం డెవలప్ అయ్యాం. కాబట్టి ఇప్పుడు బీమా సుఖం వచ్చిన తర్వాత మనం పని కావాల్సిన అవసరం లేదు. ఇవాళ బీమా సుఖం వచ్చినట్టయితే ఎల్ఐసిలో మొత్తం లైఫ్ ఇన్సూరెన్స్ లో 25 కంపెనీల పాలసీ తీసుకుంటే 635 పాలసీలు, రేపు ప్రైవేట్ కంపెనీస్ తీసుకుంటే ఈ జనరల్ ఇన్సూరెన్స్ అవన్నీ తీసుకుంటే ఒక 4,000 పాలసీలు, 4,500 పాలసీస్ ఏ కస్టమర్ కన్నా చదివే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండదు. చదివితే అర్థం చేసుకునే శక్తి ఉందా? 100% ఉండదు. ఈ పాలసీ నాకు సూటబుల్ అని చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఇవ్వాలని రిపోర్ట్స్ వచ్చినా ఏం చేసినా, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, ఇప్పటి నుండి మీరు ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోండి, టెక్నాలజీ డెవలప్ చేసుకోండి. ఒకవేళ మీ అంతా మీరు టెక్నాలజీ నేర్చుకోలేనటువంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే మీ పిల్లలతో లేదు ఎక్కువ ఒక 10,000 5,000 పార్ట్ టైం ఇచ్చేసన్నా ఒక ఏజెంట్ ఒక ఆఫీస్ ఎంప్లాయ్ పెట్టుకొని టెక్నాలజీ యూజ్ చేయడం మొదలు పెట్టండి. టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ అంటే ఇప్పటికంటే ఎక్కువ పాలసీస్ అమ్మే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మనం కూడా గొప్ప అడ్జస్ట్ కావాలి. సో బీమా సుఖం గురించి కూడా అది కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సేల్స్ సాఫ్టీ గురించి చెప్పాను. నిజంగానే ఏజెన్సీ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక ప్రాజెక్ట్ ఎల్ఐసి తీసుకొచ్చింది. ఈ ఎల్ఐసి ప్రాజెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. ఎంత ఎక్స్పెక్ట్ చేశామంటే ఈ సూపర్ సేల్స్ సాఫ్టీ మీద వాళ్ళు ఇచ్చినటువంటి మేము చూసినట్టయితే దీనికి ఒక ఫైనాన్స్ సెక్రటరీ, ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ ఈ యొక్క ప్రాజెక్ట్ డీల్ చేస్తూ ఉంటే 3 times మాకు అపాయింట్మెంట్ దొరికింది. 3 times మేము ఆయన గురించి డిస్కస్ చేసినప్పుడు మావన్నీ కొన్ని ఇచ్చాం, క్లబ్ మెంబర్లకి, ఎండిఆర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ లోనే మొత్తం ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం. సేల్స్ సాధ్య వస్తుంది, సూపర్ సేల్స్ సాధ్య వస్తుంది, దీంట్లో ఎన్ని ఫీచర్స్ వస్తాయన్నాము. కావలసిన తీరత వచ్చిన తర్వాత ఎంటైర్ ఇండియాలో ఎవ్వరు కూడా ఏజెంట్లు సాఫ్ట్గా లేదు. సో దీని మీద డిస్కస్ డివిజన్ కౌన్సిల్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా హైదరాబాద్ డివిజన్ ఈ యొక్క సేల్స్ సాఫ్ట్గా వాళ్ళు రిప్రజెంట్ చేయడం, తర్వాత బ్రాంచ్ ప్రెసిడెంట్ బ్రాంచ్ మేనేజర్ కూడా రిప్రజెంట్ చేయడం, వాళ్ళ జోనల్ మేనేజర్ రిప్రజెంట్ చేయడం జరిగింది, సెంట్రల్ ఆఫీస్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఒకటి జరిగిన తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ మన రత్నాకర్ పట్నాయకర్ గారు మాట్లాడేటప్పుడు చెప్పారు, చారి గారు మీకు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ సేల్స్ సాఫ్టీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్కెటింగ్, చీఫ్ మార్కెటింగ్ మాట్లాడినప్పుడు చెప్పారు, మీకు సేల్స్ సాఫ్టీలో ఏవైతే కావాలనుకుంటున్నారో మీరు ఆ ఫీచర్స్ ఏమి ఎప్పటికే చెప్పాము. ఏం లేదు సార్, ప్రైవేట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్ కానీ, ఐ మ్యాజిక్ కానీ, కానీ, లిస్ట్ కానీ వీళ్ళ యొక్క మీరు చూసినట్టయితే వాటిలో ఉండేటువంటి ఫీచర్స్ యాసిటీస్ ఒక ఎల్ఐసి యాప్ లో కనుక తయారు చేసినట్టయితే అంతకంటే ఇంకా మనకి ఏం అవసరం లేదని చెప్పడం జరిగింది. సో పాలసీ హోల్డర్స్ ప్రొటెక్షన్ రూల్స్ అని ఒక రెగ్యులేషన్ వేసారు. ఈ పాలసీ హోల్డర్స్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అర్లీ క్లెయిమ్ కానీ, నాన్ అర్లీ క్లెయిమ్ కానీ, ఒకవేళ నాన్ అర్లీ క్లెయిమ్ కనుక సబ్మిట్ చేసిన తర్వాత 1 month లోపల 30 days లోపల కనుక ఆ క్లెయిమ్ సెటిల్ చేయకపోతే ఆ రోజు నుండి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి ఇంకో 2% ఎక్స్ట్రా యాడ్ చేసి ఆ యొక్క క్లెయిమ్ సెటిల్ చేయాలని చెప్పేసి ఐఆర్డీఏ పాలసీ హోల్డర్ ప్రొటెక్షన్ ఇక్కడ ఏమవుతుంది మీ దగ్గర వాళ్ళతో పాటించడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? తగ్గించడానికి, ఏజెంట్లలో విభేదాలు సృష్టించడానికి, మనలో ఉన్నటువంటి ఐక్యతను మాడు చేయడానికి, ఇది ఒక ఇండిఫరెంట్ గా వాళ్ళ యొక్క స్వార్థం గురించి, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ గురించి ఇలాంటి ఆర్గనైజేషన్ లో పోయి మనం డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాం. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మనం డిస్టర్బ్ కాము. ఒకటే చెప్తున్నాను, 100 మంది కౌరవులు ఉన్నా పర్వాలేదు, 5 పాండవులు ఉంటే 1964 కురుక్షేత్ర యుద్ధాన్ని తప్పకుండా 1964
1964 రిజిస్ట్రేషన్ అయింది. లియాఫీ 1964 రిప్రజెంటేటివ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీలో బిఎన్-చారి గారు, శ్రీనివాసాచారి గారు 2 టర్ములు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసి మమ్మల్ని పంపించింది. ఇది లియాఫీ రిజిస్ట్రేషన్ కాదా? ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. రిజిస్ట్రేషన్ అనంటే రిజిస్ట్రేషన్ చేసిన ఒక్కొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఒక్కొక్కటి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇవాళ బియాస్ అనేది ఎక్కడ రిజిస్టర్ అయింది? మీరు బిఎంఎస్ అనేటువంటి సంస్థకు అనుబంధమయ్యారు. మేమెవరు అనుబంధం కాలేదు ఎవరికి. మేము ఇండివిజువల్ గా స్వశక్తితో మాకు పోరాడే శక్తి ఉంది, కొట్లాడే శక్తి ఉంది, సమస్యల మీద లేవనెత్తే శక్తి ఉంది, సమస్యలు పరిష్కరించే శక్తి కూడా మన లియాఫీ 1964 అంతే తప్ప మనం రిజిస్ట్రేషన్ ఎక్కడ కాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మనం పోలేదా? ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వలేదా? ఫైనాన్స్ మినిస్ట్రీలో మనం రిప్రజెంట్ చేయలేదా? ఎంతమంది సెంట్రల్ మినిస్టర్స్ మనం కలవలేదా? పార్లమెంట్ పోలేదా? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ రోజు కూడా మన లియాఫీ 1964 మీరు రాజ్యసభ తీసుకోండి, లోక్సభ తీసుకోండి, అక్కడ మన శ్రీనివాసాచారి లియాఫీ 1964 ఏం మాట్లాడిందో రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్స్ కూడా రిటర్న్ గా నా దగ్గర ఉన్నాయి. కావాల్సిన గుర్తించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం గుర్తించింది, ఐఆర్డీఏ గుర్తించింది, ఎల్ఐసి మేనేజ్మెంట్ మనం గుర్తించింది. అంతకంటే ఎక్కువ 14,57,000 మంది ఏజెంట్లలో మీరు మొన్ననే చూశారు కదా. వద్దు 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 రావద్దంటే కూడా 4,000 మంది పైన మన యొక్క సభకు వచ్చేది. ఇంతకంటే ఎక్కువ తార్కాణం ఏం కావాలి చెప్పండి. ఈ కలియుగం ఉన్నంత వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ కలియుగం ఉన్నంత వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1960 మా యొక్క రిప్రజెంటేషన్స్ తయారు చేయాలా. 3 వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలా. 4 ఈ ప్రాబ్లమ్స్ మీద ఎట్లా స్పందించాలా. 5 వీటి గురించి కార్యాచరణ కార్యక్రమం ఎలా చేపట్టాలా. ఇవాళ మా ముందు ఉన్నటువంటి సమస్య. సో నిజంగానే ఇవాళ చాలా మంది చెప్తా ఉన్నారు, ఇది ఒక సంవర్ధన పెన్షన్ గురించి చెప్తా ఉన్నారు. ఇవాళ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నాను నేను. ఆర్ చందర్ మన దగ్గర ఎస్డిఎం గారి దగ్గర ఆర్ చందర్ ఎస్డిఎం మీరు అందరికీ మేము ఒకటే అడిగాము. ఐసీసీ మీటింగ్ ఒకటి డిస్కస్ చేశాం. మీరు ఏదైతే సంవర్ధన పెన్షన్ స్కీమ్ లో కంట్రిబ్యూషన్ మీద ఒకప్పుడు 9.5% ఉండే, 9% ఉండే, 8.75 ఇప్పుడు 8.5% ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ సంవర్ధన పెన్షన్ స్కీమ్ లో రేపు 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత పెన్షన్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఆ యొక్క యాన్యుటీ రేట్ ఏదైతే ఉందో అది బిలో 6% ఉంది. కాబట్టి ఈ యాన్యుటీని మీ దగ్గరనే టీఎన్టీస్ లోనే మేము ఎందుకు తీసుకోవాలి? మాకు ప్రధానమంత్రి న్యాయబంధనాలు ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, జీవన్ శాంతిలో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, జీవన్ అక్షయ్లో ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందంటే మీరు జీవన్ అక్షయ్ గానీ జీవన్ శాంతి గానీ 60 ఏళ్ళు అయిపోయిన వాళ్ళందరూ ఎవరికైతే ఇంకా ఆప్షన్ ఉందో మీరు పాలసీ సరెండర్ చేసి పెన్షన్ పిఎన్డిఎస్ పెన్షన్ తీసుకోకుండా మీరు ఇమీడియట్ గా మీ యొక్క పెన్షన్ ను జీవన్ శాంతికో లేదా జీవన్ అక్షయ్ కో కన్వర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఎల్ఐసి ఆఫ్ ఇండియా కల్పించింది. లియాఫ్ ఎప్పుడు వచ్చిందండి? 1964 వచ్చింది లియాఫ్. అవునా కదా? దానికి మన దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. మనకి లియాఫ్ 1964 లో ఫార్మ్ అయింది. ఈ లియాఫ్ ఎప్పుడు ఫార్మ్ అయిందండి? అడగండి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదు, రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేసేటువంటి సంస్థనే లియాఫీ. కులము మతము దేనికి సంబంధం లేకుండా పనిచేసే ఒక సంస్థ ఏదైనా ఉందంటే అది లియాఫీ 1964 మాత్రమే. ఎన్ని అలంకారాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా లియాఫీ 1964 యొక్క ఉద్దేశాలు వాళ్ళ యొక్క సిద్ధాంతాల మీదనే నడుస్తుంది. లియాఫీ 1964 తప్ప ఈ సిద్ధాంతాలను పక్కకు పెట్టి రేపు వచ్చే కొత్త వాళ్ళతో జాయిన్ కావడమో, కొత్త వాళ్ళతో సపోర్ట్ తీసుకోవడమో అనేటువంటి యొక్క సమస్య రాదు. మేము అలాంటి అవకాశం రేపు ఫ్యూచర్ లో ఎవరికి ఇవ్వమని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ ఒక్కరోజు బిల్డప్ అయిందంటే లియాఫీ 1964 బిఎన్-చారి గారు, ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ చరిత్ర చెప్తారు. ఇవాళ మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు మొత్తం ఎప్పుడు ఎప్పటికైనా ఒకటే ఉంటుంది.